హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మెహరూన్ టైలర్ని. చూడండి ఫ్రెండ్స్, లైనింగ్ బ్లౌజ్ హ్యాండ్ అటాచ్ చేస్తున్నారు. ఇవ్వండి, మనం హ్యాండ్ ఇక్కడ కంటు ఉంది కదా, షోల్డర్ దగ్గర కరెక్ట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలా పెట్టుకొని కుట్టుకుంటే నీట్గా వస్తుంది హ్యాండ్. ఇక్కడ కూడా అంతే, చంక కుట్టు దగ్గర హ్యాండ్కి కరెక్ట్గా పెట్టుకుంటే మనకి తిత్తులు అనేవి రావు ఫ్రెండ్స్. హ్యాండ్స్ చూడండి ఎలా అటాచ్ చేస్తున్నారు. మనం ఇలా రివర్స్గా హ్యాండ్ అటాచ్ చేసుకుంటే నీట్గా వస్తుంది, ముడతలు అనేవి రావు చంక దగ్గర. చూడండి ఫ్రెండ్స్ ఎలా కుడుతున్నాను. డబల్ స్టిచ్ చేస్తారు దానికి. డబల్ స్టిచ్ చేస్తున్నారు చూడండి. చూడండి ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో వస్తుంది మీకు. మేము చిన్న చిన్న ట్రిప్స్ అలాంటివి చెప్తూ ఉంటాము. చూడండి, ఇది హ్యాండ్ అటాచ్ చేస్తున్నారు. ఇలా జాయిన్ చేసుకుంటే మనకి సంక దగ్గర తిత్తులు అనేవి ఏమి రావు ఫ్రెండ్స్, నీట్గా వస్తుంది. షోల్డర్ కూడా చక్కగా వస్తుంది ఇక్కడ కరెక్ట్గా. ఇంకో హ్యాండ్ అటాచ్ చేస్తున్నారు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. నేను డౌట్ చెప్తాను మీకు. ఏదైనా టైలరింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అడగండి, చెప్తాను. సమానంగా కంట్లు రావాలి ఇలా. ఇది షోల్డర్ దగ్గర కుట్టుంది చూసారా ఫ్రెండ్స్, అది బ్యాక్ పార్ట్ సైడ్ వచ్చేటట్టు చూసుకోండి. ఫ్రంట్కి వస్తే ఏంటంటే మనకి ఫ్రంట్ పార్ట్ లాగేసినట్టుగా ఉంటుంది, ఎదర బ్యాక్ వచ్చేటట్టు చూసుకోండి ఈ షోల్డర్ కుట్టు. అప్పుడు మనకి ఫ్రంట్ ఇట్లా లాగకుండా ఉంటుంది ఎదరకి. చూడండి ఫ్రెండ్స్, హ్యాండ్ కూడా చక్కగా ఎట్లా నీట్గా వచ్చిందో మనం కుట్టుకుంటే. అసలు ఇక్కడ ముడత అనేది రాదు ఫ్రెండ్స్. చేయి దగ్గర, సంక దగ్గర చూడండి ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి మా వీడియోస్కి. మేము ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతా ఉంటాం ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మేము పెట్టే వీడియోస్ చూడండి. చిన్న చిన్న ట్రిప్స్ అనేవి మీకు తెలుస్తూ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ చేయి దగ్గర సంకల్లో ముడతలు రాకుండా ఎంత చక్కగా నీట్గా కుట్టుకోవచ్చు. ఇదిగోండి, నేను చెప్పాను కదా షోల్డర్ దగ్గర కుట్టు ఇట్లా బ్యాక్ పార్ట్కి వచ్చేటట్టు పెట్టుకోండి, నీట్గా ఉంటుంది. ఇవ్వండి, షేప్ పట్టి దగ్గర ఇట్లా ఫ్రంట్ది కొలత మనకి కరెక్ట్గా వస్తుంది. నడుము పట్టీలు అయ్యి ఇవ్వండి, ఇక్కడ డాట్లా పెట్టుకోవచ్చు. ఏ పార్ట్కి ఆ పార్ట్ అట్లా మనం అట్లా డ్రాయింగ్ పెట్టుకుంటే నీట్గా వస్తుంది. మనకి నడుము కూడా కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ కొలత. బ్యాక్ పార్ట్ ఇది. అండి హ్యాండ్ జాయింట్ చేస్తున్నారు చూడండి. ప్లీజ్ ఫ్రెండ్, మా వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి.
దేనికి దానికి మనం అట్లా కొలతలు కరెక్ట్గా పెట్టుకుంటే మళ్ళీ కుట్టాక బ్లౌజ్ చూసుకునే పని ఉండదు ఫ్రెండ్స్. కరెక్ట్గా వస్తుంది కొలత. ఇలా చూసుకొని అటాచ్ చేసుకుంటే బ్లౌజు డ్రాయింగ్ పెట్టేసుకోండి హ్యాండ్ దగ్గర. ఇదిగోండి సంక దగ్గర కూడా బ్యాక్ కంటు ఫ్రంట్ కంటు సమానంగా పెట్టుకోవాలి ఫ్రెండ్. ఇదిగోండి సంక కొలత. ఇలా మనం బ్లౌజ్ కొలతలు కరెక్ట్గా తీసుకుంటే బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇవ్వండి ఫ్రంట్ పార్ట్ కంటూ బ్యాక్ పార్ట్ కంటూ కరెక్ట్గా రావాలి ఫ్రెండ్. వస్తే కనుక మనకి సంక అనేది కరెక్ట్గా వస్తుంది, ముడతలు రావు. ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, నడుము దగ్గర కరెక్ట్గా వస్తుంది. ఇట్లా చూడండి 2 కంట్లు కరెక్ట్గా ఇలా అటాచ్ చేసుకున్నామంటే బ్లౌజు పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్. నా ఛానల్ అయితే లైక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, చూడండి నీట్గా వచ్చింది హ్యాండ్. ఇక్కడ సంక దగ్గర కూడా కుట్లు కరెక్ట్గా రావాలి ఫ్రెండ్స్. ఇలా వస్తేనే నీట్గా ఉంటుంది హ్యాండ్.